ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చటికి విచ్చేసిన రసజ్ఞ హృదయులందరికీ స్వాగతం. ఆదర్శ కళానికేతన్ సుస్వాగతం చెబుతోంది. నాదోపాసనతో జీవితాన్ని ఔపోసన పట్టి సంగీతాన్ని వరంగా గీతాపరంగా బ్రతుకుని మలచుకుని సంగీతంలో ఇంగితం లేని వారిని సైతం తన సప్తస్వరాల రాగహేళతో సమ్మోహితులను చేసిన ధన్యజీవి ఘంటసాల. ఒకే రాగంలో భిన్న స్వరాలను సృష్టించి విభిన్న రాగాలను ఒకే స్వరంలో కూర్చి ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిన సవ్యసాచి ఘంటసాల. అట్టి మహనీయుని దివ్య సంస్మరణార్థం వారి 65వ జన్మదిన వేడుకలు ఈరోజు మనం జరుపుకుంటూ వారి యందు గురుభావనతో కృతజ్ఞతతో వారు స్వయంగా సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలలోని కొన్ని ఆణిముత్యాల వంటి సుమధుర గీతాలను మా ఆదర్శ కళానికేతన్ వారు మీ ముందు సమర్పించబోతున్నారు. ముందుగా శ్రీ ఎంఆర్కే ప్రభాకర్ వాతాపి గణపతిం భజే గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమకర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వారణాస్యం వరప్రదం శ్రీవారణాస్యం వరప్రదం శ్రీవాతాపి గణపతిం భజే. భూతాదితం శరణం భూతభౌతికా ప్రపంచ పరణం వీతరాగిణం వినతయోగినం వీతరాగిణం వినతయోగినం విశ్వకారణం విఘ్నవారణం వారాది గణపతిం భజే. కుంభసంభవమునివర ప్రపూజితం త్రిభువనమాచగతం మురారే ప్రముఖాజపాస్థితం మూలాధారకేతాస్థితం పాదారే చత్వారి పాగాత్మకం ప్రణవస్వరూప వాక్రతుండం నిరంతరం నిఖిల చంద్రకాంతం నిజవామకర విరుతే క్షోదండం కరాంబుజ పాశబీజాపూరం కలుష విదూరం భూతాకారం కరాంబుజ పాశబీజాపూరం కలుష విదూరం భూతాకారం అనాది గురుముఖ దోషిత బింబం హంసధ్వని భూషిత కేశింబం వాతాపి గణపతిం భజే. ఈరోజు అజరామర గాయకులు ఘంటసాల వారు మన మధ్య శారీరకంగా లేకపోయినా స్వర్గలోకం నుంచి మనలను మనకు వారి పట్ల గల ప్రేమాభిమానాలను తిలకిస్తూ
పులకిస్తూ ఆత్మానందంతో నిజంగా ఈ రోజు భలే మంచి రోజు అంటూ మనందరినీ ఆశీర్వదిస్తారని అనడం అతిశయోక్తి కాదనుకుంటాను. అందుకే తాను భలే మంచి రోజు అంటూ పాడి వినిపిస్తానని ఉవ్విళ్ళూరుతూ మీ ముందుకు వస్తున్నారు శ్రీ కె వెంకట్రావు గారు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు. గువ్వలైన కోరికలే కూటిలో చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు. గువ్వలైన కోరికలే కూటిలో చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోని నిలచిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. గంగమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు. గంగమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు. కన్న తల్లి ఆశలన్నీ కన్నదారులై విరిసిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. మన ప్రియతమ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు కలలు కంటున్న 21వ శతాబ్దంలో బహుశా మూన్ మీదే హనీమూన్ ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తే అప్పుడు చందమామల గురించి ఎలా వర్ణించుకుంటామో చెప్పడం కొంచెం కష్టమే గాని ఆది కాలం నుంచి నేటి వరకు కూడా అందమైన అమ్మాయిల ముఖారవిందాల్ని చందమామతో పోల్చుకొని పరవశించని కవులు ఒక్కరూ లేరంటే మీరు కాదని అనుకుంటాను. అందుకే పాండవ వనవాసం చిత్రం నుంచి నా చందమామ నీవే భామ అంటూ పాడి వినిపిస్తానంటున్నారు మిత్రులు శ్రీ మిత్రా గారు
కుమారి కృష్ణకుమారి గారితో కలిసి. ఆ ఆ నా చందమామ నీవే మామ తారలే నీ నీడనే నా ప్రేమ సీమా నీ నీడనే నా ప్రేమ సీమా నా చందమామ నీవే మామ తారలే నీ నీడనే నా ప్రేమ సీమా నీ నీడనే నా ప్రేమ సీమా నీ కంఠ వీణ రాగాలు తీయ నీ కన్నుదోయి మోహాలు పూయ నీ కంఠ వీణ రాగాలు తీయ నీ కరుణోయి మోహాలు పూయ నీ పాదమందిరాల నా ప్రేమ మోయ నీ పాదమందిరాల నా ప్రేమ మోయ నజించరావే మెరుపు తీగ హాయిగా నా చందమామ నీవే మామ తారలే నీ నీడనే నా ప్రేమ సీమా నీ నీడనే నా ప్రేమ సీమా ఎల్లతో ఇళ్ళ గొంతు మూసి ఎలుగెత్తి పాడవే వనమయూరి పరుగు మాయ వలపు నాట్యమాడవే అటుగడుగున కొయలు కులికి లయలు చిలికి ఏలవే ప్రేమ మధుర చిత్ర శిల్ప రేఖ శశిరేఖ
చల్లని శీతల సరోవరంలో వికసించిన కలువ కన్య గుండెల నిండా వెన్నెలను నింపుకుని తన చెలికాడైన ఆ వెన్నెల రేడు కోసం అనంత నీరవ నిశీదిలో ఎంతకాలమైనా ఎదురుతెన్నులు చూడగలదట. అలా ఎలా చూడగలదో ఆ రహస్యం కాస్త మనకు వినిపిస్తామంటున్నారు సెక్రటేరియట్లో అభినవ లతా మంగేష్కర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కుమారి కృష్ణకుమారి. శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన నీ కలువ నిరీక్షణ నీ కొరకే రాగా వెన్నెల రాగా కలనైనా నీ వలపే కలవరమందైనా నీ వలపే కలనైనా నీ వలపే కలవరమందైనా నీ వలపే కలనైనా నీ వలపే ప్రేమ అనే రెండక్షరాలలో ఏం మత్తు ఉందో మహత్తు ఉందో కానీ ఆ ప్రభావానికి లోను కాని వ్యక్తి, ఆ ప్రవాహంలో కొట్టుకుపోని వ్యక్తి ఒక్కరూ మనకు కనిపించరు. ఎంత రుసరుసలాడేవాళ్ళైనా ప్రేమలో పడ్డాక గుసగుసలాడుకోక తప్పదు. చివరికి ఆ ప్రేమ ఎంత క్లైమాక్స్కి చేరుకుంటుందంటే నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా అంటూ ఒకరి ఒడిలో మరొకరు ఒదిగిపోతారు. మరి మన గుసగుసలు కాసేపు ఆపుకొని వాళ్ళ ఊహల్లోని గుసగుసలు విందామా? బందిపోటు చిత్రంలో పాడుతున్నవారు శ్రీ ఎంఎస్ శర్మ గారు, కుమారి కె కృష్ణకుమారి గారు.
ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే ప్రియా ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే తొలి ప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ దివి మల్లె పందిరి వేలే దివి మల్లె పందిరి వేసే నెరవెన్నెల కురిపించుతూ నెలరాజు పెళ్లిని చేసే ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే ప్రేమికుల ఊహలు ఎలా ఉంటాయో విన్నాం. మరి వాళ్ళ కలలు పండి జీవితంలో ఆలుమగలైతే ఇక వాళ్ళ ఆనందానికి అడ్డే ఉంటుంది. అలాంటి సంసారంలో అన్నీ రాగాలు సరాగాలు అనురాగాలే. ముచ్చటైన ఆ సంసారంలోని ముద్దుమురిపాలను మనకు వినిపిస్తామంటున్నారు. శాంతి నివాసం చిత్రంలో రాగాల సరాగాల పాట ద్వారా శ్రీ కె వెంకట్రావు గారు, కుమారి కళ్యాణి.
సతి సౌభాగ్యాలే సంభాగ్యమనే భావనయే పతి ధర్మముగా సతి సౌభాగ్యాలే సంభాగ్యమనే భావనయే పతి ధర్మముగా జతబాయని కూరిమి జంటగ మెరిగే దంపతులే ఇలా ధన్యులుగా జతబాయని కూరిమి జంటగ మెరిగే దంపతులే ఇలా ధన్యులుగా ప్రేమ ఫలిస్తే ఎంత మధురంగా ఉంటుందో అదే వికటిస్తే అంత విషాదంగానూ మారుతుంది. అలాంటి జంటను చూసి మనము కంట తడి పెట్టక తప్పదు. ఎడబాట్లు శరీరాలకే గాని మనసులకు కాదని, ఒకరి కోసమే ఒకరు జీవిస్తున్నామని, ఒకరిని విడిచి ఒకరు క్షణమైనా కలనైనా ఉండలేమని విలపిస్తారు. ఒక్కసారి వారి అనురాగపూరితమైన బాధను మనం కూడా పంచుకుందాం. వినిపిస్తున్నవారు శ్రీ ప్రభాకర్, పద్మ. నీకోసమే నే జీవించున్నది మాయాబజార్ చిత్రం నుంచి. కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా నిరతము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా నీ రూపమే జానించినది నా హృదయములో నా మనస్సులో నీ రూపమే జానించున్నది
మెలకువనైనా కలలోనైనా కొలుతును నిన్నే ప్రణయదేవిగా లోకములన్నీ ఏకమైనా ఇక నాదానవేగా నీ రూపమే ధ్యానిస్తున్నది ఈ విరహములో ఈ నిరాశలో నీ కోసమే జీవిస్తున్నది. ప్రముఖ గాయనిమణి శ్రీమతి సుశీల గారు పాడిన కొన్ని వేల పాటల్లో ఆమెను అత్యంతంగా ఆకర్షించి ఆమె ఒక సవాలుగా స్వీకరించి పాడి మెప్పించిన పాట రెండు కుటుంబాల కథ చిత్రంలోని మదిలో విరిసే పాట. ఆ పాటలో పలికించిన సున్నితమైన సంగతులు అనితర సాధ్యాలు, అత్యంత హృద్యాలు. ఆ ఛాలెంజింగ్ పాటని తాను ఛాలెంజ్గా తీసుకుని పాడడానికి వస్తున్నారు. ఎవరనుకుంటున్నారు? తన పేరులో సైతం ఒక కళను నిక్షిప్తం చేసుకొని మనల్ని మైమరపించే సుప్రసిద్ధ కళాకారిణి శ్రీమతి శశికళ.
మనస్సు ఆనందంతో పరవశిస్తుంది. ఆ ఆనందాన్ని అనుభవించినప్పుడే జీవన మకరందంలోని మాధుర్యం అర్థమవుతుంది. ఆ మకరందామృతాన్ని మనకు పంచుతానంటున్నారు బ్రతుకు తెరువులోని అందమే ఆనందం పాట ద్వారా శ్రీ ఏ నాగేశ్వరరావు గారు. ఆ నట సామ్రాట్ నాగేశ్వరరావు గారు ఎంత గొప్ప నటులో ఇప్పుడు పాడబోయే ఈ గాయక సామ్రాట్ నాగేశ్వరరావు గారు, వీరి పేరు కూడా అంత చక్కని గాయకుడు. మనుషులకు కానీ పశువులకు కానీ ఉన్న ముఖ్యమైన తేడా మనస్సు. అందుకే మనం మనసు లేని వాళ్ళని గురించైనా మన మనసుల్ని గాయపరిచే వాళ్ళ గురించైనా మాట్లాడుకునే సందర్భాల్లో అబ్బో వీళ్ళకన్నా పశువులే నయం అనుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళ గొడవ మనకు వద్దు కానీ మనసున్న మంచి మనుషుల్లో బయటకు కనిపించకపోయినా మౌనంగా ఆ మనసు పాడే వేణుగానాన్ని మనం విని పరవశించకుండా ఉండగలమా? ఉండలేం. అందుకనే విందాం గుండమ్మ కథ చిత్రంలోని మౌనముగా నీ మనసు పాడిన పాట. అత్యంత మధురంగా వినిపిస్తామంటున్నారు శ్రీ మిత్ర.
మనసు పాడిన వేణుగానం వింటివే తెలుపదలిగే అనురాగము నీ కనులని కనుగొంటివే నీ మనసు నాకుంటివే మౌనముగా నీ మనసు పాడిన వేణుగానం వింటివే కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే. కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే. ఆనందముతో మమతవాగిని ఓలలాడి మై మరచితివే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానం వింటివే. ముసి ముసి నవ్వుల మోగని నన్నేలుకొంటివని మురిసితిలే. ఆ ముసి ముసి నవ్వుల మోగని నన్నేలుకొంటివని మురిసితిలే. రుసరుసలాడుతూ విసిరిన వాజడ వలపు పాశమని వెదజితివే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానం వింటివే. తెలుపక తెలిసే అనురాగము నీ కనులని కనుగొంటివే. నీ మనసు నాదనుకొంటివే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానం వింటివే. ఇప్పటి వరకు మనం ఆనందిస్తున్న ఈ ఘంటసాల రసవాహినికి కొంచెం సేపు ఆపి సభా కార్యక్రమం నిర్వహించుకుందాం. అది